ఎంతో దూరదృష్టితో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనతోనే రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాజెక్టులు, ఎయిర్పోర్టులు, ఇతర వసతులు కల్పించేందుకు స్వచ్ఛంద భూ సేకరణ చేపట్టామన్నారు. తనకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సమానమే అన్నారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా తొలి అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇటు మంత్రి నారాయణ కూడా ఎలమవారి దిన్నెలో కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క తొలి అడుగు యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఇప్పటికే మీరు ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చారు? యాక్చువల్గా 1 ఇయర్ పూర్తయిందండి ప్రభుత్వం. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అట్లా అనేక కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఖజానా ఖాళీగా ఉన్న 10 లక్షల కోట్లు అప్పు చేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక దారిలో తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని 1 by 1 చేస్తూ మెజారిటీ తీర్చడం జరిగింది. మెజారిటీ అంటే ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సిన 15,000 చేశారు. కిడ్నీ బాధితులకి అయితే 10,000 చేశారు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఎందుకంటే ఒక ఇంట్లో 2 పిల్లలు ఉండి ఒకరికి ఇచ్చి ఒకరికి ఉంటే డిమారల్ అవుతారనే ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీ జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజే 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా పిల్లల అకౌంట్లో వేశారు. 67 లక్షల మందికి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు ఇస్తా ఉన్నారు. అన్నమాట ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తామని డేట్ కూడా చెప్పేశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఒక్కొక్కరికి 20,000 ఇస్తామన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ త్వరలో ఇస్తామని చెప్పారు. ఇలా అనేక సమస్యలు అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ మూసేసారు. ఎందుకు మూసేసారో తెలియదు. 5 రూపాయలు పెట్టాం, నిజంగా కూడా సేవ చేయదలుచుకుంటే 1 రూపాయి చేసి ఉండొచ్చు, కానీ వాటి మూసేశారు. అవన్నీ కూడా ఓపెన్ చేసాం. ఇట్లా మేనిఫెస్టోలు ఏవి పెట్టి అవే కాకుండా ప్రజలకు ఏ అవసరం అవన్నీ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో 1 ఇయర్ అయిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ ఈరోజు ఇంటింటికి పోయి యాక్చువల్గా వాళ్ళకి వివరించడమే కాదు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను దాదాపు 5 ఏళ్ళు తిరిగాను. 5 ఏళ్లలో ప్రతి ఇంటిలో ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళ ఆనందానికి అద్దులు. అయితే చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్డు ఎక్స్టెన్షన్ ఏదో కావాలని ఒకరు అడిగారు. ఒకరింట్లో పర్సనల్గా యాక్చువల్గా వాళ్ళు సెంట్రింగ్ సామాన్లు వాడెక్కించుకుంటుంటే పేమెంట్ సరిగా చేయట్లేదన్నారు. ఒకరు వచ్చి మా పాపకి ఇల్లు కావాలి సార్, మ్యారేజ్ అయింది, హస్బెండ్ వెళ్ళారన్నారు. ఇలాంటి సమస్యలన్నీ నోట్ చేసుకున్నా. ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇటు వైసీపీ నేతలు కూడా ఈ యొక్క సూపర్ 6 సూపర్ ప్లాప్ అని చెప్పి కూడా ఇటు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన వైసీపీ నేతలకు ఏం చెప్తారు? అంటే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వటం వాళ్ళకి తెలియదా? చెప్పనండి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది వాళ్ళకి తెలియదా? అన్నా క్యాంటీన్స్ ఆడొచ్చి డైరెక్ట్గా భోంచేస్తారు. రోజు భోంచేస్తున్నారు 3 పూట్ల. అన్నా క్యాంటీన్ పోయి చూడమనండి. ఫస్ట్ అన్నా క్యాంటీన్ పోయి చూడమనండి. వాళ్ళ కళ్ళకి అవబట్టంలా. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఏదో మాట్లాడేస్తే ప్రజలు అమాయకులు కాదండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ప్రశాంతం. ఈరోజు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ అంతకుముందు అయితే తెల్లవారి ఉదయం లేయంగానే ఎవరింటి చుట్టూ పోలీసులు ముగి ఉదయాన్నే 4 గంటలకు ఎత్తకపోతున్నారు ఏ నాయకుడిని అనేది. ఈరోజు అది లేదు. ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉంది. అందుకని ఎన్నో ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఆ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ అయితే రాష్ట్రంలో ప్రతి యువకుడికి చక్కటి ఉద్యోగం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క అవసరాలు చూసి ముందుకు పోవడం జరుగుతుంది.
సార్ ఎక్కువగా సిటీ నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు, జిల్లా పైన దృష్టి పెట్టలేదని ఒక పార్టీలో కూడా ఒక చర్చ ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు నెల్లూరులో మొత్తం తెలుగుదేశం నాయకులే ఉండారండి. యాక్చువల్గాను ఎమ్మెల్యేలు అందరూ ఎవరి కాన్స్టిట్యున్సీని వాళ్ళే డెవలప్ చేసుకోవటం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఎవరి కాన్స్టిట్యున్సీని వాళ్ళు డెవలప్ చేసుకోవటం. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలకి మా దగ్గరికి వస్తే యాక్చువల్గా మేము మళ్ళీ అది అవసరమైతే అధికారులతో మాట్లాడటం, లేదంటే క్యాబినెట్లో మాట్లాడటం. అంతేగాని వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోయి వాళ్ళ మీద పెత్తనం చేయటం అనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానం కాదు, ఈ ప్రభుత్వం విధానం కాదు. అందువల్ల చక్కగా ఎవరి కాన్స్టిట్యున్సీని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. నెలకు ఒకసారి యాక్చువల్గా ఇన్ఛార్జి మంత్రి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలుస్తున్నాం. కామన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చక్కగా డిస్కస్ చేస్తున్నాం. మంత్రులుగా నేనైనా లేదా రామనారాయణ అయినా మా మంత్రి శాఖలో ఉండే చేస్తున్నాం, వేరే మంత్రులతో మాట్లాడుతున్నాం. ప్రశాంతంగా ఈరోజు ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి చేయాల్సిన సపోర్ట్ మంత్రిగా చేస్తున్నాం. సార్ ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో స్కీమ్ 2025 నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ యొక్క స్కీమ్ 2025 ఏంటి అంటే అంతకుముందు రైతు సోదరులు 34,000 ఎకరాలు ఇచ్చారండి. దాన్ని లేఅవుట్ చేసి అంతా వర్క్ జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల వర్క్ పూర్తవుతుంది. అయితే అక్కడ రైతులు ఇచ్చిన ల్యాండ్స్కి విలువ నిలవాలన్నా పెరగాలన్నా ఆ ఏరియా డెవలప్ కావాలన్నా ప్రజలు అక్కడికి రావాలా. ప్రజలు రావాలంటే ఆ సరౌండింగ్స్లో ఇండస్ట్రీస్ రావాలా. స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలి. ముఖ్యమంత్రి గారు మరొక 2,500 కావాలన్నారు. అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ రాంది డెవలప్ కాదు, ఎయిర్పోర్ట్కి ఒక 5,000 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ పెట్టి అక్కడ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగితే మీకు అందరికీ తెలుసు, ఒక క్రికెట్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ గేమ్ జరిగితే ఈ విదేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళు రావటం వల్ల అక్కడ హోటల్స్ కావాలి, టూరిజం డెవలప్ అవుతుంది. ఇవన్నీ డెవలప్ అయినప్పుడు యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఈ దూరదృష్టిని పెట్టుకొని హైదరాబాద్ని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేశారో ఆ విధంగా అమరావతిని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరో కొంత ల్యాండ్ తీసుకోమన్నారు. అది మొదట ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటాం అనుకున్నాం. అయితే రైతులు నష్టపోతారని ఈరోజు ల్యాండ్ పుల్లింగ్లో పోతున్నాం. ఆల్రెడీ గ్రామ కమిటీల మీటింగ్లు జరిగినాయి, వాళ్ళు కూడా మెజారిటీ ఒప్పుకున్నారు. ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు ఇంటింటికి వెళ్ళి వారికి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా వారి నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి, అదేవిధంగా దూరదృష్టి ప్రకారమే ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ 2025ను కూడా తీసుకొచ్చామని, అదేవిధంగా రైతులు నష్టపోకుండా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు ఎవరు కూడా నష్టపోకుండా ఉండేందుకు కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చామని కూడా మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.